కోడ్ L2U1C3K1 అయితే లాస్ట్ డిజిట్ ఆఫ్ జెరాక్స్ అంటే లాస్ట్ డిజిట్ ఏందండి, జెరాక్స్ యొక్క కోడ్లో లాస్ట్ డిజిట్ అడిగినట్టు. అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం ఈ లక్కుకి ఎలా వచ్చిందో. మనం దేనికైనా సరే ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకోవాలండి. ఎల్కి 12 అండి, యూకి 21, సికి 3, కేకి 11. సో ఇప్పుడు ఏం చేసి ఉంటారు, L2 అంటే దీనిలో యొక్క లాస్ట్ డిజిట్ రాశారు, U1 అంటే దీనిలో లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉన్నది, సికి 3 అంటే ఇక్కడ ఒక డిజిటే ఉంది కాబట్టి అది డైరెక్ట్గా తీసేసుకున్నారు, కేకి 1 అంటే ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో ఏముంది 1 కాబట్టి K1 తీసుకున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు నేను జెరాక్స్కి రాస్తున్నాను. ఓకేనా? సో జెరాక్స్లో ఎక్స్కి 24, ఈకి 5, ఆర్కి 18, ఓకి 15, ఎక్స్కి 24. సో ఇప్పుడు మనం ఎలా రాయాలి, X4, E5, R8, O5, X4. సో లాస్ట్ డిజిట్ ఏంటండి 4. సో మన ఆన్సర్ ఏంటి 4. ఆప్షన్ ఏంటి, ఆప్షన్ కూడా 4. ఈజీనా కష్టమా? అయితే మేడం మీరు ఇదంతా ఎందుకు డైరెక్ట్గా ఇదంతా చెయ్యకుండా ఇక్కడ లాజిక్ అర్థమవగానే ఆన్సర్ 4 అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్స్కి 24 లాస్ట్ డిజిట్ 4 అని. బట్ నేను ఇదంతా ఎందుకు చేశానంటే వాళ్ళు లాస్ట్ డిజిట్ అనకుండా ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి అలా కానీ అడిగితే కోడ్లో మీరు ఏదైనా చేయగలరు, సో ఎలా అడిగినా చేయగలుగుతారు అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా, నేను అన్నిటికీ ఇలా రాయాలని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక లెటర్ చూడగానే ప్లేస్ వాల్యూ అనేది వచ్చేసేయాలి. ఓకేనా?